నీకు ఉండాలి, ఆ ఆసక్తి నీకు ఉండాలి. కానీ ఈరోజు సంఘాలలో ఉన్న వారికి సంఘానికి ఒక వ్యక్తిని నడిపించడంలో ఆసక్తి కాదు, సంఘానికి వచ్చిన వాడిని ఎలా సంఘానికి దూరం చెయ్యాలో అన్న ఆసక్తి ఎక్కువ. అందులో వీడి కోరిక ఏదో నెరవేరదు, వీడి ఆశ ఎక్కడో భంగమైపోద్ది. వీడు కోరిక నెరవేరనందుకు, వీడు ఆశ భంగమైనందుకు, ఎవరో ఏదో గద్దించినందుకు అది మనసులో పెట్టుకొని సంఘం మీద కక్ష. నువ్వు సంఘం మీద కక్ష పెట్టుకుంటున్నావు అని అంటే నీ చావును నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం. ఎందుకు తెలుసా? అది సంఘం ఎవ్వరి సొత్తు కాదది, సంఘం దేవునిదది, సంఘం క్రీస్తుది. ఎవడైనా నువ్వు సంఘాన్ని, దేవుని ఆలయాన్ని పాడు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆయన యొద్దకు తీసుకొని రావటానికి జగత్తుకు ముందు ఆయన చేసిన సంకల్పం, ఆ సంకల్పంలో యేసు రావాలి. వచ్చిన యేసు అంత దారుణంగా చంపబడితే కానీ ఈ వ్యక్తి సంఘానికి రానప్పుడు ఈ వ్యక్తిని నీ స్వార్థం కోసం నువ్వు దూరం చేస్తున్నావు అంటే సంఘానికి నీకు ఎంత శిక్ష! ఆ పని జీవితంలో ఎప్పుడు చేయకండి, పొరపాటున చేయొద్దు. మీరు దూరం కావద్దు సంఘానికి, మీ వలన మరెవ్వరూ కూడా సంఘానికి దూరం కాకూడదు. అయ్యారా, అయినట్టే మీకిక వద్దు. అలానే యేసు ఒక మాదిరి చూపిస్తున్నాడు. చూసారా? పన్ను కట్టాలి, ప్రభుత్వాలకు పన్ను చెల్లించాలి. మనం ఆ దేశ పౌరులమైనందుకు ఆ ప్రభుత్వాలకు లోబడి గౌరవించి పన్ను కట్టవలసిందే. అలానే యేసు క్షమ, తన పట్ల అన్యాయంగా ప్రవర్తించి అన్యాయపు తీర్పులు చెప్పి అంత దారుణంగా శ్రమ పెట్టి కొట్టి హింసించిన వారందరినీ క్షమించు అన్నాడు. ఏది నీకేదా క్షమాపణ? నీలో ఏదా క్షమాగుణం? ఎక్కడ మాదిరి నీకు యేసు? చివరగా ఒక మంచి కుమారుడుగా యేసు ఎలా ఉన్నాడో మనం చూసాం. తన ప్రాణం పోతుంటే కూడా తన ప్రాణం కొరకు ఆలోచించలేదు. మీకు తెలుసు కదండి, యెరూషలేము కుమార్తెలందరూ చుట్టూ చేరి ఏడుస్తుంటారు. అయ్యో 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 అని ఏడుస్తున్నారు, రొమ్ములు బాదుకుని ఏడుస్తుంటారు. అప్పుడు ఆయన అన్నాడు, నా కోసం వద్దు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం ఆలోచించండి, మీ పిల్లల కోసం ఆలోచించండి. యేసు తన తల్లి కోసం ఆలోచించి, తన తల్లి సంరక్షణ, తన తల్లి బాధ్యత, తను ప్రేమించిన ప్రియమైన శిష్యుడైన యోహాను చేతికి అప్పగించి ఈ లోకాన్ని విడిచేసి వెళ్ళిపోయాడు. ఇలా యేసు జీవితాన్ని మనం చూస్తుంటే అందరికీ ఒక రోల్ మోడల్. ఒక భర్తగా ఎలా ఉండాలో యేసుని చూసి నేర్చుకోవాలి భర్తలందరూ కూడా. ఎందుకో తెలుసా? వధువు అంటే సంఘం, సంఘం కోసం ఆయన ఏం చేశాడు? ఆ ప్రాణం పెట్టాడు. ఎఫెసీ పత్రిక 5:25 నుంచి మనం చదువుతామే. అదేమనుకుంటున్నారు? సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్న ఆ బంధం, ఆయన వధువు అనేటువంటి సంఘాన్ని ఎంత ప్రేమించాడు, తన ప్రాణం పెట్టాడు. అలానే భర్తలుగా మీరు కూడా కళంకం ఉందా? ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన కడుక్కుంటున్నాడు వాక్యంతో. ఎప్పటికప్పుడు సంఘంలో ఎప్పుడు కూడా వినబడుతున్న వాక్యం చేత ఏం చేసుకుంటున్నాడని వాక్యం చెప్పించి సరి చేసుకుంటున్నాడు. అలానే భర్తలు కానీ భార్యలు లోపాలు ఉన్నాయా? సరి చేసుకో, క్షమించు, కూర్చో, మాట్లాడు. కానీ నీ ప్రేమను చూపించు, మర్చిపోకు. ఆ ప్రేమ ఎంతగా ఉండాలి అని అంటే అవసరమైతే నీ ప్రాణాన్నైనా ఆవిడ కోసం ఇచ్చేంతగా ఉండాలి. అప్పుడు కానీ ఆవిడ నీకు లోబడుతుందయ్యా. ఇలా యేసుక్రీస్తు అన్ని విషయాలలో ఆయన మనకి ఎలా మాదిరిగా ఉన్నాడో మీకు అర్థమైంది. మీరు చూశారు. ఒక్కసారి ఆ యేసుని మా కళ్ళ ముందు పెట్టుకుని ఆయన చూపించిన బాటలో, ఆయన నడిచిన మార్గంలో, ఆయనలో ఉన్న లక్షణాలలో మనం కూడా కలిగి, మనం కూడా ఆయన బాటలు నడిచినప్పుడు అప్పుడే మన నిజమైన క్రైస్తవులం. అప్పుడే ఆ పరలోకపు తండ్రి మన విషయంలో ఆనందపడతాడు. అట్టి వారిగా మీరందరూ ఉండాలి అని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ చివరి రోజు, ఈ చివరి సభలో మీ పిల్లలకు అందించిన ఈ వర్తమానంలోని ప్రతి సంగతిని, ప్రతి విషయాన్ని మీ పిల్లలు మనస్ఫూర్తిగా వాటిలోని సత్యాన్ని స్వీకరించినట్లు కృప చూపించమని కోరుతూ, రాబోయే కాలం అది ఎంత ప్రమాదకరమైన కాలమైనా ఆ ప్రమాదకరమైన కాలంలో మీ పిల్లలుగా మేము చాలా జాగ్రత్త కలిగి మా ఆత్మీయ జీవితాలను ఏమాత్రం కూడా పాడు చేసుకోకుండా, మా కుటుంబాలను లోకపు మాయలోనికి వెళ్ళనివ్వకుండా మీ వాక్యపు కంచెతో కాపాడుకుని మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడి మీరున్న లోకానికి వారసులుగునట్లు కృప చేయండి. మరొక్కసారి ఈ సభలకు కారణమైన రత్నరాజు గారి వారి కుటుంబం,